స్వాగతం. కుసుమకుమారి గారు, ఇందాక నేను చెప్పిన అంశమే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సరే ప్రత్యేక హోదా తీసుకురావాలని ఉంది, కానీ ప్రత్యేక ప్యాకేజీ వల్ల వచ్చే నిధులు ఆగిపోతాయేమో అన్న ఒక భయంతో లేకపోతే ఒక సందేహంతో బీజేపీతో లేదా కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు పెట్టుకోవడం అనే ఆలోచన నుంచే ఇప్పుడు కామ్గా ఉన్నారన్నది ప్రధానంగా సాగుతున్న చర్చ. కామ్గా ఉండడం కంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ముఖ్యంగా ఢిల్లీలో తాకట్టు పెట్టే పరిస్థితి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారనేది ప్రధానమైన విమర్శ. ఇప్పుడు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడింది తెలుగుదేశం పార్టీని. గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి తర్వాత ఆయన అడుగుజాడలను చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతవరకు కూడా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరండి. ఈరోజు రాష్ట్రం విడిపోయింది, ఎన్నో కష్ట నష్టాల్లో ఉన్నాము. ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి గారు అన్ని వైపుల నుంచి ఆలోచించుకోవాలి. కేంద్ర గవర్నమెంట్ నుంచి ప్రత్యేక హోదా కోసం వ్యతిరేకుడు కాదు, కానీ ఇప్పుడుండేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చేటువంటి ప్యాకేజీని తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఇంకొక వైపు ఈ యొక్క ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేసేటటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. మీ ప్రతిపక్షాలు కూడా కలిసి వచ్చినట్టు మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా ప్రస్తావిస్తూ వాటికంటే మనం మెరుగ్గా ముందుకు సాగుతున్నాం, అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్తూ ఉన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీతో ఖచ్చితంగా కలిసి ఉంటేనే లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉంటేనే సాధ్యపడుతుందా, లేకపోతే లేనప్పటికీ రాష్ట్రాలు అభివృద్ధి చెందడం లేదా? కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీతో పొత్తులో ఉన్న ప్రభుత్వాలే రాష్ట్రాల్లో మనుగడ సాగిస్తున్నాయా? ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో పైన కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో మా టీడీపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ మా కొత్త నవ్యాంధ్రప్రదేశ్లో. కాబట్టి వాళ్ళతో కలుపుకొని పోయి మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని తెలివితేటలు ఉపయోగిస్తున్నాడండి చంద్రబాబు నాయుడు. ఎంతసేపు కయ్యానికి కాలు జారడం లేదు, ఇప్పుడు కయ్యానికి కాలు జారడం లేదు. ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర గవర్నమెంట్తో వాళ్ళతో సమన్వయంగా ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆయన లక్ష్యం ఒకటేనండి, ఈ రోజు నా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలి, పేదరికాన్ని తరిమి కొట్టాలి, నేను అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలి, నదులు అనుసంధానం చేయాలి, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అది ఆయన ప్రజల ముందు చెప్పినటువంటి సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఏ విధంగా మనం రాజకీయాన్ని నడుపుకోగలుగుతాము? మన కేంద్ర గవర్నమెంట్ తో మోడీ గారితో కానివ్వండి వీళ్ళందరితో కూడా సఖ్యతగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంతో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వంతో సఖ్యంగా ఉంటేనే ఆ రాష్ట్రాలు మనుగడ సాధిస్తాయా? కేంద్ర గవర్నమెంట్ ఇప్పుడు ఈ రోజు ఫండ్స్ ఇస్తేనే కదా. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు గుజరాత్ అభివృద్ధి చెందింది, బట్ అప్పుడు యూపీఏ అధికారంలో ఉంది. అంతకంటే ఎక్కువ రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. రెండు రాష్ట్రాలను కూడా అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. రెండు రాష్ట్రాలు చూసినాం కదా. ఈ రోజు తెలంగాణ అభివృద్ధి చెందింది అంటే ఎవరి వల్ల చెందిందండి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎందుకని ఇక్కడ మళ్ళీ సరే ఓకే, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ సీనియర్ నాయకులు గోపి గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. గోపి గారు, ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చేశారు, హోదాయే బ్రహ్మాస్త్రమని వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు, ఆ హోదా కోసం పోరాడాలని అంటూ ఉన్నారు, హోదా కావాలని టీడీపీ నాయకులు కూడా కోరుతూ ఉన్నారు, హోదా ఇచ్చే పరిస్థితి లేదని మీరు చెప్తూ ఉన్నారు. ఇంత కరాఖండిగా మీరిచ్చిన హామీనే మీరు కరాఖండిగా ఇవ్వలేమని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చి ప్రజల పోరాటాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా? ప్రజలు ఇంకా వారు ఎటువంటి చలనం వస్తుందో, చైతన్యం వస్తుందో వేచి చూడదాం అనుకుంటున్నారా? ఈరోజు భారతదేశంలో ఒక పని చేసే ప్రధానిని ముందుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక లక్ష్యం, భారతదేశం ఒక దిశను మార్చాలి, భారతదేశంలో మంచిని మంచిలాగా చూసే ప్రధానిని మనం చూసాం. గతంలో మాట్లాడే ప్రధానులు కూడా మనకు లేరు. అయితే ఈరోజు హోదా కన్నా కూడా ఈరోజు ప్యాకేజీలు, ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు హోదా అని మాట్లాడే వాళ్ళందరినీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో చెప్పారు, వెంకయ్యనాయుడు గారు కూడా చాలాసార్లు చెప్పారు, హోదా ఇచ్చే పరిస్థితి లేదు, దీనికి చాలా సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి. హోదా ఇవ్వాలంటే ఏదో మనం మాట్లాడంగానే ఏదో రోడ్ల పైకి వచ్చి డిమాండ్ చేయగానే హోదా ఇవ్వరు. హోదా ఇవ్వడానికి వివిధ కారణాలు ఉంటాయి. అయితే గతంలో 11 రాష్ట్రాల్లో హోదా, ఉదయం కూడా ఒక చోట చర్చ జరిగినప్పుడు ఇట్లనే హోదా ఇచ్చిన ప్రాంతాలకు 11% నుంచి 30% ఈరోజు అంతా కూడా ఫైనాన్స్ పెరిగింది కాబట్టి అక్కడ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే కూడా వచ్చేది అని. అయితే అక్కడ 11%కి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారు, 30%కి ఎన్ని లక్షల కోట్లకు పెరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసలు 11% ఇచ్చినా దాన్ని 30కి పెంచిన దానికన్నా డబల్ ట్రిబుల్ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కోసం కేంద్రం సహకరిస్తూ మనం చూస్తూ ఉన్నాం. రెండోది, వైసీపీ వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. శశికళ జైల్లో పడ్డ తర్వాత ఈరోజు వైఎస్ జగన్ గారు మళ్ళీ ఇంకో యూటర్న్ తీసుకొని వారికి ఒక అంశం కావాలి, ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ జైలుకు వెళ్లకుండా తనను తాను కాపాడుకోవడం కోసం ఈరోజు ఇదొక. ఇప్పుడు జూలైలో ఎప్పుడో రాజీనామా ఎంపీలను చేపిస్తానని మాట్లాడిన జగన్ గారు ఇప్పుడు వరకు ఎందుకంటే వేచి చూశారు, అప్పుడే చేపించి ఉండొచ్చు కదా.
పోరాటం చేయడాన్ని నరేంద్ర మోడీ గారు ఎక్కడ అణచలేదు. మిమ్మల్ని ఎక్కడ ఆపారా, ఏమైనా అరెస్ట్ చేశారా, ఎప్పుడైనా జైల్లో పెట్టారా? మీరే రాజీనామా చేపిస్తారు, ప్రజల్లోకి వెళ్తామన్నారు. ఎందుకు వెళ్ళలేదు? ఈరోజు వెళ్ళకపోవడానికి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఏదో ప్రజల మధ్య పోవడానికి ఒకసారి కాపు సామాజిక వర్గాన్ని వాడుకోవడానికి ఒక ప్రయత్నం, అది అయిపోయింది. దాన్ని ప్రజలు ఎవరు నమ్మలేదు. ఓకే, ఒక స్ట్రైట్ ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది కాబట్టి హోదా ఇవ్వట్లేదని మీరు పదే పదే చెప్పిన అంశం అది. అంటే ఫైనాన్స్ కమిషన్ చెప్పిన అంశాలన్నింటినీ తూచా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందా? ఖచ్చితంగా చేస్తుంది. ఓకే, రైట్, మీరు చెప్పే చేస్తుంది అంటున్నారు, రైట్. 12th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది కేజీ బేసిన్ గ్యాస్ లో ఆంధ్రప్రదేశ్ కు వాటా కావాలి, ఆ రాష్ట్రానికి వాటా ఇవ్వాలి 50% అని. అది అమలు చేస్తున్నారా? ఈరోజు దాని అమల్లో ట్రిబ్యునల్కి పోతుంది ఎవరండి? ఈరోజు 12th కమిషన్లో ఉన్న అంశాలపైన చర్చ చేయాలంటే చర్చ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఎవరు అడ్డుకుంటున్నారనే విషయాన్ని కూడా చర్చ చేయాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తనకు తాను అడ్డుకొని ఆపలేదు. ఈరోజు మళ్ళీ ఇక్కడ నుంచే కేసులు వేయడం, ఇక్కడ నుంచే దాన్ని అడ్డుకోవడం అంటే ఇక్కడ ఉన్న ముఖ్యంగా అక్కడ ఉన్న రెండు పార్టీల మధ్యలో చిన్న గొడవ ఉంది. అంటే వీళ్ళు వచ్చినప్పుడు చేయకూడదు, మేము వచ్చినప్పుడు చేయాలి, ఇదే పనిని మేం చేయాలన్న ఒక ఆలోచన. కానీ కేంద్రం అట్లా లేదు. ఏ పరిస్థితుల్లో అవకాశం ఉంటే ఆ పరిస్థితుల్లో అభివృద్ధి మాత్రం చేయాలి ముందుగా. ఈరోజు డిమాంటేషన్ చూసాం. డిమాంటేషన్ అనేది ఎవరో చేయాలనుకున్నారు, కానీ నరేంద్ర మోడీ గారు అంశం మారిపోతుంది సార్. అది కాదు, అది కాదు. ఆయన అడిగిన ప్రశ్నలోకి మనం వెళదాం. లేదు, దాని గురించి మనం చర్చ చేద్దాం. గోపి గారు లేవనెత్తిన అంశం ఏంటి అంటే రాజీనామాల అంశం తీసుకున్నారు. ముఖ్యంగా రాజీనామాల గురించి మాట్లాడితే వైసీపీ నాయకులు జూన్ లో రాజీనామాలు చేయాలని, ముహూర్తం అప్పుడే ఎందుకు, ఇప్పుడు ఎందుకు లేదు? గోపి గారు ఒకటి చెప్పారు, చిత్తశుద్ధి ఎవరికి ఉందో చిత్తశుద్ధి ఎవరికి ఉందో తెలుసు. పార్లమెంటు సాక్షిగా 10 సంవత్సరాలని 15 సంవత్సరాలని 5 సంవత్సరాలని మాట్లాడిన వాళ్ళు ఇవాళ యూటర్న్ తీసుకొని మీకు ప్యాకేజీలని బ్యాగేజ్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి చిత్తశుద్ధి ఉంది? పోరాటం చేసే వాళ్ళు చిత్తశుద్ధి ఉందా, లేదంటే మాట్లాడిన వాళ్ళు చిత్తశుద్ధి ఉందా? వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. రెండవది, ఇవాళ ఆ రోజు ప్రభుత్వంలో లేకపోయినా ఆ రోజు వెంకయ్య నాయుడు గారు నేనేమంటారంటే మీరు భయపడి పంపించారా లేదంటే భక్తితో పంపించారా నేను అడుగుతా ఉన్నా. శాంతియుతంగా అక్కడ ధర్నా చేయడానికి 33 ధర్నాలు యాక్టివిటీస్ చేశాం. రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి 33-34 సార్లు రాస్తా రోకలు కానివ్వండి, రైలు రోకలు కానివ్వండి, ఢిల్లీలో జంతర్ మంతర్ కానివ్వండి, కలెక్టరేట్ దగ్గర కానివ్వండి, అన్ని చోట్ల ఇది అదే కాదు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు వైసీపీ పోరాటం చేసింది. నిన్న కూడా వైజాగ్లో క్యాండిల్ ర్యాలీతో వాళ్ళకి తెలుపుదాం, ఆ లైటింగ్ అని కనపడుతుంది వాళ్ళకి అని చెప్పేసి క్యాండిల్ వెలిగించడానికి వెళ్తే సముద్ర తీరాన మీరు అడ్డుకున్నారంటే మీకు చిత్తశుద్ధి ఉందా లేదా నీకేమైనా ఉందా నేను అడుగుతున్నా. ఎందుకు భయపడ్డారని నేను అడుగుతా ఉన్నా. మీరు ఎందుకు భయపడ్డారు? ఒక్కటే పాయింట్, ఎంపీలు రాజీనామా చేయడమే ఒక నిరసనగా లేకపోతే ఒత్తిడి తీసుకురావడంలో ఒక భాగంగా మీరు అనుకున్నట్లయితే అది అంత దూరం ఎందుకు, ఇప్పుడే చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. మీరు ఫస్ట్ రాజీనామాల వరకు ఎందుకండి? రాజీనామాలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినప్పుడు టైం వస్తుంది. ఇప్పుడు 1 by 1 34 సార్లు మేము యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళాం. టైం వస్తుంది, చేస్తారు, చేసినాడు. ప్రజలు మీకు ఏ విధంగా తీర్పు చెప్తారో చెప్తారు. అంతవరకు ఎందుకు మీకు? అసలు మంత్రి పదవులు వదులుకొని ముందు బయటకు వచ్చి మీరు పోరాటం చేయండి. రాజీనామాలు కాదు, ఎలక్షన్ ఎందుకు? మళ్ళీ ప్రజల మీద భారం ఎందుకు? రాజీనామాలు చేస్తే బయటకు వచ్చి అడగండి మీ చిత్తశుద్ధి ఉంటే. ఉద్యమాలు పోరాటాలు గత 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ మన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఉద్యమాలు పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడ నష్టం కలిగింది అన్నది ముఖ్యంగా మనం మాట్లాడుతున్న అంశం అయితే కనుక ఉద్యమాలు మళ్ళీ పోరాటాలు, మళ్ళీ ఎన్ని రోజులు ఈ పోరాటాలు చేయాలి? మళ్ళీ ఇంతకు ముందు జరిగిన హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్నట్టు ఇంతకు ముందు మనం ఆత్మహత్యలు చూసాం, ఇంతకు ముందు ఇబ్బందులు చూసాం. అప్పుడు పడ్డ ఇబ్బందులు మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్థితి అవసరమా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కష్టాల్లో, ఇప్పుడున్న నష్టాల్లో? ఇక్కడ ఉద్యమం చేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది అంటే అండి, ప్రభుత్వం నిర్లిప్తంగా ఉండి ప్రభుత్వం సమస్యలకి ఆ సమస్యలను సాధించడంలో విఫలమైనప్పుడు ఈ ఉద్యమాలు లేకపోతే ప్రజలకు చేసిన ప్రామిస్లు, ఈ ప్రత్యేక హోదా అంశానికి వచ్చి ప్రత్యేక ప్యాకేజీ అంశానికి వస్తే ప్రత్యేక ప్యాకేజీ వల్ల నిధులు వస్తాయి కానీ పరిశ్రమలు రావు. ఒకటి. రెండోది ఏంటంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని మీద ఒక జాతీయ మీడియాలో ఒక చర్చ కూడా ఉంది, మీ దృష్టికి తీసుకొస్తాను. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వాతావరణం గమనిస్తే అక్కడ ఉన్న మానవ వనరులు కానీ, అక్కడ ఉన్న బలమైన కోస్టల్ లైన్ కానీ, అక్కడ ఉన్న ఎంటర్ప్రెన్యూరింగ్ కమ్యూనిటీ కానీ, అన్లైక్ ఇప్పుడు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఇంత బలంగా కానీ రాజకీయ నాయకత్వంలో కానీ లేకపోతే
రిసోర్సెస్ పరంగా కానీ ప్రజల నేచర్ కానీ ఎంటర్ప్రైజింగ్ కానీ అంతగా ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న స్టేట్స్తో గమనిస్తే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ ఏ స్టేట్స్ అయినా ఉత్తరాంచల్ కానీ ఇంత అంటే మోడర్న్గా స్పీడ్గా ఉండరు. ఈ రాష్ట్రానికి కనుక ఇటువంటి ప్రత్యేక హోదా కల్పిస్తే ఈ రాష్ట్రం ఒక బలమైన రాష్ట్రంగా అయిపోతుంది. ఈ ప్రత్యేక హోదా 10 ఏళ్ళు కనుకుంటే ఊహించని రీతిలో, ఎందుకంటే బలమైన రాజకీయ నాయకత్వం అటు మన చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జగన్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్రంలో ప్రజలు బాగా తెలివిగలవాళ్ళు, నాయకత్వం కూడా బలంగా ఉండటం, జాతీయ రాజకీయాలను శాసించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఇటువంటి రాష్ట్రానికి అటువంటి హోదా కనుక కల్పిస్తే ఊహించిన రీతిలో తీసుకెళ్లి మళ్ళీ జాతీయ రాజకీయాల్లో లీడ్ చేసి ఆర్థిక అభివృద్ధి జరిగి మిగతా రాష్ట్రాలన్నింటినీ దాటేస్తుంది అనే ఒక భావన వచ్చి, ఆ భావన వెనకమాల కొంత రాజకీయాలు జరిగి దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు బీజేపీకి పూర్తి మెజారిటీ రావటం, నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదండి, మామూలుగా చెప్తున్నాను, పూర్తి మెజారిటీ రావటంతో వాళ్ళు కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా అబ్సల్యూట్ మెజారిటీ ఉండటంతో ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్ని పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజీ అనే దాన్ని తెచ్చారు. సరే, ప్రత్యేక ప్యాకేజీ అనేది బీజేపీ వాళ్ళు ఆఫర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అది ఇక ముగిసిన అంశం అని చంద్రబాబు నాయుడు కానీ క్యాబినెట్ కానీ ఓకే ఇప్పుడు రాకపోవచ్చు, ముగిసిన అంశం అని మటుకు అనకూడదు. ఓకే ఇప్పుడు సాధించాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం నిధుల కోసం కొంత ఎంతో ఒక స్టెప్ వెనక్కేసి నిధులు తీసుకుంటా భవిష్యత్తులోనే సాధించుకోవచ్చు కదా. ముగిసిన అంశం అని ప్రజల్ని ఒప్పించి ఇక దాన్ని మర్చిపోండి, దాని గురించి మనం మాట్లాడకూడదు, అది మాట్లాడటమే తప్పు అని మాట్లాడటం మటుకు సమంజసం కాదేమో. ఇక జగన్ గారు ఎన్నికల దగ్గర వస్తున్నాయి, 2019 దగ్గరికి వస్తుంది, ప్రజల్లో ఉండాలి. మరి కేసీఆర్ గారు ఎన్నికల్లో రాజీనామాలు చేసి ప్రజల్లో వేడెక్కించి ఆ రాజీనామాల ద్వారా రాజకీయాలు ఎలా నడపాలో నేర్పారు కాబట్టి మంచి సమస్య ఉన్నప్పుడు మరి వారి చిత్తశుద్ధిని మనం శంకించలేం. కానీ ఇది ఒక రకంగా రాష్ట్రానికి మంచిది, వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా మంచిది. లాస్ట్ టైం ఇంతకు ముందు నేను బ్రేక్ కి ముందు అదే లీడ్ గా తీసుకున్నాను కూడా. చంద్రబాబు నాయుడు గారు నిన్న అంటున్నారు 2004 ఎన్నికలకు ముందు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఉద్యోగుల్ని కొంత ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించాను, ఆ తర్వాత 2004లో వాళ్ళు నన్ను అధికారం ఇవ్వలేదు, సో జాగ్రత్తగా ఉండాలి, క్రమశిక్షణతో మెలగాలి అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు హోదా అనే అంశం ఎన్నికల్లో రిప్రజెంట్ అవుతుందని మీరు భావించట్లేదా? ఎన్నికలకు ఈ అంశానికి సంబంధం లేదంటారా? ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు బాగా తెలివైన వాళ్ళండి. ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో దీన పరిస్థితిలో ఆయన ఎంత కష్టం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజల గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంక 20 సంవత్సరాలు ఆయనకు ఆవిసి ఉండాలే కానీ 20 సంవత్సరాల వరకు ఆయనకు తిరుగులేని నాయకుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు అనుకుంటా ఉన్నారండి. ఎందుకంటే ఆ విధంగా ఈరోజు కష్టపడుతూ ఉన్నాడు, రెయ్యనక పగలనక. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని వద్దు అని చెప్పి విస్మరించేటటువంటి పరిస్థితి ఆయనకు లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆయన అవినీతి పరుడు కాదండి, ఆయన ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అదే ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎట్లా అంటే ఆయనకి నిరంతరం రాత్రి పడుకున్నప్పుడు నిద్రపట్టలేని పరిస్థితి, ఎప్పుడు జైలుకు పోతామో ఎప్పుడు బయట ఉంటామో తెలియనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఏం కావాలి, ఎంత ప్రజల్లో మంచిగా ఉండి మోడీ గారికి మంచిగా ఉంటే ఇప్పుడు ఈ 2.5 సంవత్సరం ఏమైనా కాపాడగలుగుతాడేమో, మాకు మంచిగా ఉంటే గనక మమ్మల్ని జైలుకు పంపకుండా ఉంటాడేమో, కేంద్ర గవర్నమెంట్ మాకు అండగా ఉంటుందేమో భయపడుతున్నారు వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారికి భయపడాల్సినటువంటి అవసరం ఆయనకి లేదండి. ఖచ్చితంగా ప్రత్యేక హోదా పైన ఫైట్ చేస్తాడు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన వైపే ఉన్నారు. నేను ఒక ప్రశ్న ఉంది నా దగ్గర. మీరు చెప్పిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతూ ఉన్నారు, వారి కష్టాన్ని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారని. వారు ఒక్కరే కష్టపడాల్సిన అవసరం లేదు, అందరూ కష్టపడతారు, అన్ని పార్టీల నాయకులు కలిసి వస్తారు అని అన్ని పార్టీల నాయకులు చెప్తున్నారు. ఒక్క అఖిలపక్ష సమావేశం కూడా ఎందుకు నిర్వహించట్లేదు? ఏమండి ఈ రోజు రాష్ట్ర పరిస్థితి మనం అర్థం చేసుకోవాలండి. ఇలాంటి అఖిల పక్షము ఎందుకు నిర్వహిస్తారు, ఇంకా టైం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు ఆయన చేసిన పని గుర్తు చేసుకోండి. ఆయన ఏ రోజైనా ఖాళీగా ఉన్నాడా, ఏ రోజైనా ఫ్రీగా ఉన్నాడా? నాదొక చిన్న మనం, ఈ ప్రత్యేక హోదా అనే ఉద్యమం కానీ ప్రజల పోరాటం కానీ లేకపోతే నాట్ ఎగనెస్ట్ టీడీపీ, నాట్ ఎగనెస్ట్ స్టేట్ గవర్నమెంట్, ఎవరి వాళ్ళ ప్రత్యేక హోదా? కేంద్ర ప్రభుత్వం. ఎవరికి అగెనెస్ట్ గా ఫైట్ చేస్తుంది? ప్రజలు కానీ జగన్ కానీ లేకపోతే ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వం. టీడీపీ రావచ్చు, భాగమైన వాళ్ళు ప్రత్యేక ప్యాకేజ్ సాధించుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వెరీ గుడ్, ఎందుకంటే ఆయన కొన్ని ఎక్సలెంట్ పనులు చేశాడు. 35,000 ఎకరాలు దాన్ని ఎక్వైర్ చేయటము, ఒక రాజధాని, ఒక ప్లాను, ప్రణాళిక, ఇవన్నీ చేయటం చేస్తున్నారు. ఒక పక్క అవి సాధించారు.
ఇది కూడా కానివ్వాలి, ఎందుకు సపోర్ట్ ఇవ్వకుండా అది తప్పు ఇది కాదు అని అంటాం మటుకు సమంజసం కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాయకులు చాలా మంది కూడా ఈరోజు అంటే తెలంగాణ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి అదొక అంశం పెట్టుకున్నారు. ఏంటంటే ఆంధ్ర ప్రాంతానికి చూసినట్టు తెలంగాణ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం చూడట్లేదు, నరేంద్ర మోడీ గారు అటువైపే మొత్తం మొగ్గు చూపారు, వీరికి మొత్తం కూడా అక్కడ ఉన్న నాయకులు మహానాయకులు వెంకయ్యనాయుడు గారు మొత్తం అక్కడే నిధులు తీసుకుపోతున్నారని ఇక్కడ విమర్శ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని ఎందుకు మెచ్చుకోవట్లేదు మాకు అర్థం కాదు. ఒకటి. రెండోది, 2.5 సంవత్సరాల్లో ఇంత తక్కువ కాలంలో ఇంత డబ్బులు ఇంత డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయం పొందిన ఒక రాష్ట్రాన్ని చూపేయండి. సొంతమైన గుజరాత్కి కూడా చేయకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఇంత చేస్తుంటే, జగన్ గారు 33 సార్లు దీక్షలు చేశారా, 53 సార్లు దీక్షలు చేశారంటే ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు ఎందుకు వారి ఇంట్లో దానివల్ల మీరు నిధులు కూడా ఇచ్చారు. లేదు, ఆ దీక్షలు దాని- చూసే నిధులు ఇచ్చారు మీరు. అసలు జగన్ ఇచ్చిన గారు వరకు నిధులు కూడా. ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా సందర్భానుచితంగా తప్పించేస్తున్నారు మీరు. ప్రత్యేక హోదా తప్పించి. జగన్ గారు ఒక్కసారి కూడా సందర్భానుచితంగా దీక్షలు చేయలేదు. వాళ్ళ నాన్నగారు చనిపోయారని తనను అధికారంలోకి తీసుకురావాలని రోడ్ల పైన బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన జైల్లో ఉంటే వాళ్ళ చెల్లి గారు, వాళ్ళ అక్కగారు, వాళ్ళ అమ్మగారు అందరూ కూడా రోడ్ల పైన తిరుగుతున్నారు. ఈ రోజు కూడా ప్రజల కేవలం కోసం పాటుపడి కేవలం కేసులు చేసిన కేవలం ఈ నిధులు వీరు ఎదిరించారు రోడ్లు- ఎట్లా? వీరు- ఎదిరించారు. వీరు అది కూడా ఎదిరించారు. వీరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట్లాడరు కదా, ఇక్కడేనండి. కొంతమంది అడగరు కదా. ప్రజల్ని వాళ్ళు- అప్పుల పాలు వాళ్ళు చేసిన చంద్రబాబు పార్టీ నాయుడు వీళ్ళు కూడా గారు అనేది ఎదిరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి మేము చెప్పేది అంటే ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ స్వతంత్రానంతరం ఎవరైనా జైల్లో పెడుతున్నారు. ఎవరైనా జగన్ గారిని వెనక పంపించారు, వైఎస్ఆర్ రోజా కాంగ్రెస్ గారిని వెనక పార్టీ వాళ్ళకి పంపించారు, భారతీయ హైదరాబాద్ జనతా పార్టీ తీసుకొచ్చి తరఫున మేము తెలంగాణ విజ్ఞప్తి చేసేది అట్లాంటి ఏంటంటే గొప్ప ఎవరైనా పరిపాలన మాట్లాడుతున్నప్పుడు జరుగుతుంది కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. ఎవరైనా అభివృద్ధి ఇంత చేస్తున్నప్పుడు దురదృష్టకరం కానీ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా పరిస్థితి. నిధులు ఇస్తున్నప్పుడు గొప్పగా కానీ చెప్పిన గోపి గారు ఆయన. మనం మర్చిపోవడానికి వీల్లేదు. వెంకయ్య నాయుడు గారు స్వయంగా వెంకయ్య నాయుడు గారు చెప్పిన మాటకు విలువ లేదా? లే ఉందండి. మాజీ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాటకు విలువ లేదా? తిరుపతి సభలో మోడీ గారు మాట్లాడిన మాటకు విలువ లేదా? ఉందండి, తప్పకుండా ఉంది. నేను అనేది ఏంటంటే ఫస్ట్ దానికన్నా ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భారతీయ జనతా పార్టీ తరఫున నాకు రిక్వెస్ట్, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అడ్డుకోవడం కానీ, ఎవరైనా అభివృద్ధి చేస్తున్నప్పుడు అడ్డుకోవడం కానీ, ఎవరైనా నిధులు ఇస్తున్నప్పుడు అడ్డుకోవడం కానీ అసలు చేయకూడదు. మీరు ఇవ్వాల్సింది రెండోది, ఏమంటే మీరు మీరు అడిగిన ఏదో ప్రశ్న ఎలాంటి ఇప్పుడు చెప్తున్నారు, ఇక్కడ జరుగుతున్నది ఇక్కడ ఉన్నది. అడ్డుకోవడం ఏంటి? రెండోది, పోరాటం చేస్తాం, మీరు ఎవరైనా ఇచ్చిన చెప్పేది వాళ్ళు విన్నాక మీరు పోరాటం చేయండి. చెప్పండి. ఎవరైనా చెప్పేది విన్నాక మీరు పోరాటం చేయండి. మీరు అబద్ధాలు ఎవరైనా చెప్తూ కాపుల పోరాటం అంశం చేయండి. తీసుకొస్తే అబద్ధాలు లేదు, చెప్తారు. వినండి. మేము ఈరోజు పోరాటం ఆన్సర్ చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కాపుల అంశం వచ్చినా రాత్రి మీరు వైజాగ్ వెళ్ళిపోతారు, టెంట్లు వేసేస్తారు, పొద్దునకి మీకే క్లారిటీ ఉండదు. మీరు ఎక్కడ చేయాలో చెప్పండి. రెండోది నేను వైజాగ్ చెప్తాను. వేసేదంటే మీకు తిరుపతి క్లారిటీ ఉండదు. ఒక చెప్పండి. అంశాన్ని మీరు ఈ రోజు వరకు ఇక్కడ వైఎస్ఆర్ చేయమని కాంగ్రెస్ చెప్పరు. పార్టీగా అడ్డుకుంటారు. ఒక అంశాన్ని అదే తీసుకొని ప్రతిపక్షాన్ని పోరాటం ప్రజాస్వామ్య చేసి విజయం వ్యవస్థలో సాధించిన మీరు అంశం అడ్డుకుంటారా? చెప్పండి. అడ్డుకుంటారా? మీరు నిరసన పార్టీ తెలపండి. పెట్టినప్పటి నుంచి ప్రజాస్వామ్య సూటి ప్రశ్న. వ్యవస్థలో ఇందులో ప్రతిపక్షాన్ని నిరసన కూడా తెలియకుండా అడ్డుకుంటారా మీరు? ఇందులో వంకాయ ఆ పార్టీకి సంబంధించిన పోతారా వ్యూహాలు మీరు? ఆ పార్టీకి ఉంటాయి. ఆ పార్టీ చేసే వ్యూహాలు కరెక్ట్ గా లేకపోతే ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ఇక్కడ రెండోది, పార్టీకి సంబంధించి మీరు మాట్లాడకండి. మీరు చెప్పిన అంశాలు మీరు నన్ను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం. అడిగారు. అయితే ఆ రోజు వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఇస్తుందో ఏదో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆ రోజు మాట్లాడారు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత మాత్రం వారు మాట్లాడిన దానికన్నా ఎక్కువ ఈరోజు ఎయిమ్స్ కావచ్చు, ట్రిపుల్ ఐటీస్ కావచ్చు, లేకపోతే ఎన్ని విద్యా సంస్థలు కావచ్చు, ఈరోజు మన హాస్పిటల్స్ కావచ్చు, ఎన్ని రకాల పోలవరం దగ్గర నుంచి మొదలు పెడితే పోలవరం ఇవాళ సమస్య కాదండి. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్న మీరు సమస్య అది. స్వతంత్రం వచ్చినప్పుడు ఇవాళ- మీరు అది ఫోటో మొత్తం పెట్టుకున్న clearance నాయకుడు ఎందుకు తెచ్చింది తెలియదండి? రాజశేఖర్ గారు. మీరు మొత్తం ఫోటో clearance తెచ్చింది రాజశేఖర్ నేను అనేది గారు. ఇదే పోలవరం, ఇవాళ మీరు ఇదే కొబ్బరికాయ కొట్టి పోలవరం మీద మాట్లాడుతున్నారు. పోలవరం తవ్వితే ఇదే పోలవరము మోటార్లు పెట్టి నీళ్లు పోసి మీ పార్టీ మీరే జెండాలో మీరు అనుసంధానం పెట్టుకొని ఉంటారు. చెప్పుకునే ఎవరు మహానాయకులు చేశారండి? రాష్ట్రంలో తవ్వింది కేంద్రంలో ఎవరు? ఒకేసారి రాజశేఖర్ అధికారంలో రెడ్డి ఉన్నారు కదా మీరు. క్లియరెన్స్ తెచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. కేంద్రంతో పోరాడి పోలవరం క్లియరెన్స్ తెచ్చిన రాజశేఖర రెడ్డి గారు. పోలవరం కుడికాలు తవ్వితే దాన్ని మీరు కొత్తగా ఒక ప్రాజెక్ట్ అని కట్టి మోటార్లు పెట్టి దాంట్లో నీళ్లు పోసి మేము అనుసంధానం అని చెప్పేసి మీరు బొమ్మ వేసుకుంటారు. మీరు సినిమా తీసుకుంటే బొమ్మ మీరు వేసుకుంటారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకి లేదు. ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి లేదు సార్. మూర్తి గారు నాకు తెలిసిందే చెప్తాను నేను. 2004లో జలయజ్ఞంతో స్టార్ట్ అయిన పోలవరం జలయజ్ఞం ప్రాజెక్ట్ చేశారు. అనుకుంటే జలయజ్ఞం స్టార్ట్ చేశారు. 2014 కూడా పూర్తి కాలేదు. 2019 వరకు ఇప్పుడు ఒక లాస్ట్ స్టేజ్ దోచుకొని సరిపోతాను వాళ్ళ పని అప్పుడు ఏం అంతా. జరిగింది? వాళ్ళేం సార్ ప్రాజెక్టులు పూర్తి అదే చేసేది?
దోచుకున్నాను ఆ రోజు నేను చెప్తానండి. అదే కాలంలో నీళ్ళు పోసారు మీరు. అదే మీరు మాట్లాడారు కాలంలో నీళ్ళు పోసారు మీరు. రాజశేఖర రెడ్డి గారి చేత కాలంలో నీళ్ళు పోసి మీరు దాన్ని పట్టిసీమ అన్నారు. పట్టిసీమను పట్టిసీమ అన్నారు మీరు. 4 మోటార్లు వేరే వేరే మోటార్లు వచ్చి ఆ రోజు రాజశేఖర రెడ్డి గ్రామ గారి పంచాయతీ కాలంలో నుంచి నీళ్ళు పార్లమెంట్ పోసారు. వరకు అది మరి నిజం అధికారంలో ఎప్పుడూ లేనంత మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీ విద్యుత్ వదిలేస్తున్నాం మేము. ఎవరు అడ్డుకునే పరిస్థితి లేరు. కాలంలో నీళ్ళు పోయడానికి మీకు ఉండాలి విద్యుత్ జ్ఞానం. మీకు ఉండాలి నీళ్ళు పోసిన నిజం కాదా? మీరు తవ్వారా కాలం? ఆ కాలం మీరు తవ్వారా? మీరు తవ్వారా? రాజశేఖర రెడ్డి గారిని అన్నారు మీరు 5 హక్కు ఉంది అసలు. ఆయన ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో కనపడదు. ఏ కలువులో దాక్కున్నారో కనపడరు. ఏ చెట్టు కింద ఉన్నారో తెలియదు. ఇప్పుడు మాట్లాడతారా రాజశేఖర రెడ్డి గారి మీద? గోపి గారు మీరు చెప్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ కల్పిస్తున్నామని. ఇది రాష్ట్రానికి హక్కుగా రావాల్సినవే, చట్టంలో ఉన్నవే చేస్తున్నారు. కొత్తగా ఏం చేశారని అడుగుతున్నారు. కానీ ప్రయారిటీగా చట్టంలో ఉన్నాయి చేశారు. 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు రావచ్చు, 5 సంవత్సరాలు, కానీ ప్రయారిటీగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఒక రాజధాని లేదని కావచ్చు, ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలి, విడిపోయింది కొత్త రాష్ట్రం అని కావచ్చు, ఏదో ప్రయారిటీ బేస్ లో అయితే ముందు పెట్టారు కదా. ఏదో ప్రయారిటీ బేస్ లో కేంద్రం ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ని సపరేట్ గా చూస్తూ దానికి ప్రయారిటీ బేస్ లోనే చూస్తున్నారు కదా. ఖచ్చితంగా అక్కడ నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేము చేయాల్సిందని మీరు చెప్పిన అంశమే. నష్టం జరిగింది కాబట్టి మేము ఇవ్వాల్సిందే, ఇస్తాము అని చెప్తున్నారు, ఇస్తున్నారు. గతంలో విడిపోయిన రాష్ట్రాలను చూద్దామండి. గతంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం రాష్ట్రాలను విడదీసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రాలకు ఎన్ని నిధులు ఇచ్చాయి, ఆ రాష్ట్రాలు ఎంత స్పీడ్ గా అభివృద్ధి చేశాయి. రాష్ట్రాలను ఎవరు ఎంత డెవలప్ చేశారనేది కాదు. ఆంధ్రప్రదేశ్ మీరు భారతదేశంలో ఉంటున్నాము, మీరు భారత ప్రభుత్వం పైన విమర్శిస్తున్నారు, మీరు భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దానికన్నా బెటర్ గా ఇచ్చామని చెప్తున్నారు. చట్టసభల్లో నాకు హోదా ఇస్తాను, హోదా ఇచ్చేయండి, ఇవన్నీ చేయొద్దు, హోదా ఇచ్చేయండి, హోదా ఇస్తే దాంట్లో అన్ని వస్తాయని మీకు తెలియదా? ఒక నిమిషం సార్ వారు చెప్పిన దాంట్లో ఏంటంటే హోదా ఇచ్చిన రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాఖండ్ అనుకుందాం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రమే, ఆ టైంలో వచ్చిన రాష్ట్రమే. ఉత్తరాఖండ్ ఎంత మేర డెవలప్ అయింది? ఈ రోజు హోదా వల్లనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని ఎలా చెప్తారు? మీరు హోదా కన్నా లేకపోతే ఉత్తరాఖండ్ ఇవాళ ఎంత బీభత్సంగా ఉండదు మీకు తెలియని విషయం ఒకసారి గుర్తుంచుకోండి. హోదానే రాకపోతే ఉత్తరాఖండ్ లో ఇన్ని ప్రాజెక్టులు వచ్చిండే కాదు. ఇంకో ఎంపీలు చెప్తున్నారంటే మనోళ్ళు తెలుగు రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారు పుట్టకపోతే ఇంకా కొడుకే పుట్టలేదు అన్నట్టుగా మాట్లాడుతూ మీరు హోదా సంజీవినియే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవమానం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. కోడలు మగపిల్లలు ఇస్తారంటే అత్తవుతుంటదా అని చెప్పేసి ఇట్లా సూటుపోటు మాటలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా అవమానపరుస్తున్నారు. అవమానానికి బదిలీ తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్. సాయి గారు ఒకటి గమనించాలి, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా గోపి గారు చెప్పినట్టు ఎయిమ్స్ రావడం కానీ, లేకపోతే పోలవరం జాతీయ ప్రాజెక్టు, ఇవి కూడా హామీల్లో భాగమే. ఇవి కొత్తగా వచ్చినాయి ఏం కాదు. ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఇవి కూడా చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా చేసి ఆంధ్రప్రదేశ్కి ఇస్తాం, పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు, ఎక్స్పెండిచర్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్గా ఇస్తుంది అని. అదేవిధంగా ఇక్కడ ఐఐటి ఉంది కాబట్టి అక్కడ ఐఐటి ఇస్తాం, ఎయిమ్స్ ఇస్తాం, ఇవన్నీ ఇచ్చిన హామీలే. అవే ప్రత్యేక ప్యాకేజీ రూపంలో చూపించి. నెంబర్ 2 ప్రయారిటీ ఎప్పుడు వచ్చిందండి? ఇటీవల ప్రత్యేక హోదా అంశం వచ్చి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే జగన్ కానీ మొదలుపెట్టి ప్రత్యేక హోదా విషయం మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు వెంకయ్యనాయుడు గారిని డైరెక్ట్గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు హడావుడిగా ఒక అర్ధరాత్రి రోజు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. అదేది 3rd ఇయర్ ఆఫ్ ది గవర్నమెంట్ వచ్చాక 3rd. అది ప్రయారిటీ అని నేను అనుకోను. చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఇయర్ నిజంగా ప్రయారిటీ అంటే ఫస్ట్ 6 months లోనే చేసి ఉండాలి. ప్రయారిటీ అంటే మామూలుగా చెప్తున్నా, నా అభిప్రాయం అండి. ఏదైనా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అనేది పార్లమెంట్ సాక్షిగా అన్ని పార్టీలు కమిట్ అయిన అంశం కాబట్టి దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. అది తీసుకురావాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు గారు మీద కూడా ఉంది. అది ముగిసిన అధ్యాయం ఎప్పటికీ కాదు. అది చంద్రబాబు నాయుడు గారి లీడ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకుల పైన కూడా ఎందుకంటే స్థానిక అంశం జాతీయ రాజకీయాల్లో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన పట్ల ఎవ్వరు కూడా అసంతృప్తి లేరండి. ఒకటి
నరేంద్ర మోడీ గారిని ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు విమర్శించలేదు. నరేంద్ర మోడీ గారు ఒకటే అంటున్నాం, మాకు ఇచ్చిన ప్రామిస్ మీరు మొత్తం అంటున్నాం. ఇప్పుడు అంతే తప్పించి మేము విమర్శించడానికి లేదు ఇక్కడ. ఆ మేము అనేది ఆ బాలుడు అనేవారికి మీరు వింటున్నారు, మంచి బాలుడా చెడ్డ బాలుడా చెప్పనియండి మమ్మల్ని. ఆ బాలుడు అనేవారికి ఒకటే చెప్తాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో అన్ని ప్రాంతాలను ఒకేలాగా చూస్తా ఉన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ని కూడా అభివృద్ధి చెందే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని ప్రథమ స్థానంలో, తెలంగాణ థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి గారు, దిలీప్ గారు, కృష్ణ కుమార్ గారు అండ్ నారాయణమూర్తి గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. బాధ్యత మాది అని బీజేపీ నాయకులు చెబుతున్నారు, కానీ హోదా ఇస్తేనే ఆ బాధ్యత మీది అని మీరు నిరూపించుకుంటున్నట్టుగా భావించాల్సి వస్తుందనేది ఇక్కడ రాజకీయ పార్టీలు చెబుతున్న అంశం. ప్రజలు రేపు ఎటువంటి స్పందన వ్యక్తం చేస్తారు, ఇది ఎలక్షన్స్ కి తీసుకువెళ్లాలనుకున్న ఒక రాజకీయ పార్టీల వ్యూహాలని ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారు, ఎంత మేర తిరస్కరిస్తారు, ఇదే కనుక ఎన్నికల అజెండా అయితే ఎవరికి మద్దతు తెలుపుతారు, ఇదంతా మనం వేచి చూడాల్సిన అంశంగా కనబడుతుంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.